అందరికీ జై భీమ్. బాపట్ల జిల్లా అద్దంకిలో ఒక కేటుగాడు బాగా హల్చల్ చేస్తూ ఉన్నాడు. మెడలో ఒక ట్యాగ్ లైన్ వేసుకున్నాడు, నేను వార్తలు రాస్తాను. ఇప్పుడు రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద మనం ఏం చేస్తారు, మనం చూస్తూ ఉంటాం, అరటికాయలు అమ్ముతూ ఉంటారు, ఫ్రూట్స్ యాపిల్స్ అమ్ముతూ ఉంటారు, ఇట్లా ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు. అది కూరగాయల వాళ్ళు అయితే ఒక షాప్ పెట్టుకుని అమ్ముతారు. వాళ్ళు కూడా కొంతమంది ఆ బళ్ళ మీద 4 వీల్స్ ఆ బళ్ళ మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. అలాగనే జర్నలిజం అనే ఒక ముసుకేసుకొని, ముసుకే ముందరే బహిరంగంగానే ఒక ట్యాగ్లో వేసుకొని, నేను జర్నలిస్ట్ని, నాకు మీరు ఇంత ఇవ్వాలి, ఇది 10 రూపాయలు విలువ చేసేటువంటి టీ తాగే దగ్గర కూడా ఆ ఐడిని ఉపయోగించాలి, లేకపోతే ఫ్రీగా ఇవ్వడుగా, లేకపోతే అందులో ఆ 10 రూపాయలు 5 రూపాయలు చేసి ఇవ్వాలన్నమాట. అంటే జర్నలిజం ఎక్కడికి పడిపోయిందంటే, ఒక వార్త రాయను తెలియదు, వార్త ఎలా రాయాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు, కంటెంట్ ఏంటో తెలియదు. అసలు మన జర్నలిస్ట్గా మనకి ఆ పేపర్ కావచ్చు, లేకపోతే ఆ ఛానల్ కావచ్చు, మనకి ఎలా ఇచ్చారో తెలియదు. డబ్బులు కట్టామా, అక్రిడేషన్ ఇస్తారా, వార్తలు రాయాలా, యాడ్లు వేయాలా, పేపర్ అయితే సర్క్యులేషన్ పెంచాలా, టీవీ అయితే దాన్ని శాటిలైట్ అదే సబ్స్క్రైబర్స్ని పెంచాలా, ఏమీ లేదు. అసలు కనీసం ముందు జర్నలిజం అనే పదానికి అర్థం కూడా తెలియదు. ఇష్టానుసారంగా వసూళ్ళకు పాల్పడుతూ ఉంటారు. ఇటీవల నేను కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటే, అంటే నాకు పోలీసులు బాగా తెలుసు, నేను స్టేషన్లో చెప్తే పని అయిపోద్ది, నాకు ఇంక ఇబ్బంది లేదు, మీకు ఎలాంటిది కావాలన్నా నాకు సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు అందరూ తెలుసు అంటూ జనాన్ని మభ్య పెడుతూ తిరుగుతూ ఉంటాడు ఈ కేటుగాడు. ఒక ట్యాగ్ లైన్ అదే వేసుకున్నాం కదా, అంటే మెడలో బోర్డు వేసుకుంటారు కొంతమంది. అంటే మనం 420స్కి అంటే చీటింగ్ వాళ్ళకి, లేకపోతే పోలీసులను ఇబ్బంది పెట్టేటువంటి కొంతమంది నేరస్తులు ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తారంటే మెడలో ఒక స్లేట్ వేస్తారన్నమాట. స్లేట్ వేసి దాంట్లో రాసి పెడతారు. ఇంక తర్వాత అదే సందర్భం మనం ఇంకో చోట కూడా చూస్తాం. ఇక్కడ కొంతమందికి ఆ మూర్ఛలో, అంటే మూర్ఛ రోగం అని ఉంటుంది. ఇప్పుడు చాలా తక్కువైపోయారు, ఇప్పుడు దానికి మందులు వచ్చినాయి. అంటే ఈ జబ్బుకు మందులు రావు, మూర్ఛలో. అప్పుడు గతంలో మనం అంటే 90s టైంలో ఈ మూర్ఛలోళ్ళు కనీసం ఖచ్చితంగా 1-2 బజార్లకు 1-2, ఊర్లో 4-5 ఖచ్చితంగా కనిపిస్తారు. పల్లెటూరు, టౌన్లో అయితే ఎక్కువ మంది కనిపిస్తారు. వాళ్ళకి మెడలో బోర్డు వేస్తారు, ఇతనికి మూర్ఛ రోగం ఉంది, ఎక్కడన్నా ఇది పడిపోయినప్పుడు తాళాలు చేతిలో పెట్టండి అని. మనం చూసి ఉంటాం ఎట్లాంటి. సో ఇక్కడ తాళాలు చేతిలో పెట్టినా ఈ కేటుగాడికి పనిచేయవు, డబ్బులు చేతిలో పెడితే మాత్రం పనిచేస్తుంది. ఇట్లాగ జనాన్ని మభ్య పెడుతూ, పోలీస్ స్టేషన్లో కూడా నాకు అందరూ తెలుసు అంటూ జనాన్ని మభ్య పెడుతూ మోసం చేస్తూ, ప్రతి సెక్షన్లో ఒక రెవెన్యూ కావచ్చు, ఎన్ఓసీలు ఇస్తానని, ఎండి ఆఫీసులో పెన్షన్లు చేపిస్తానని, ఇట్లాగా ఈ కేటుగాడు అద్దంకి ప్రాంతంలో తిరుగుతూ ఉంటాడు. అదే తస్మాత్ జాగ్రత్త సుమ, మీరందరూ కూడా ఇట్లాంటి వ్యక్తి బారిన పడొద్దు. ఎందుకంటే అదేనంటే నేను జర్నలిస్ట్ని అంటాడు అని, ఏం వార్త రాయాలో కూడా తెలియదు. అసలు వీడు మరి పేపర్లో పనిచేస్తాడు లేక టీవీ ఛానల్లో పనిచేస్తాడో తెలియదు. పోనీ ఏం వార్త రాస్తాడు ఏందనేది పక్కనోడికి కూడా తెలియదు. కానీ ఇతనికి కొంతమంది, అందరు కాదు, కొంతమంది జర్నలిస్టులు ఇతని మీద ఆధారపడి వ్యవహారం చేస్తూ ఉంటారు. అదంతా వేరే విషయం అనుకోండి, అది ఇంకా లాగితే చాలా లోతుకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఏం లేదు, ఆ రూరల్ ప్రాంతాలకు వెళ్ళి అక్రమాలు అన్యాయాలు చేస్తూ వాళ్ళ ఇళ్ల మీద పడేసి మీరు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని భయపిస్తారు. అర్ధరాత్రులు వాళ్ళు ఏం చేస్తారు, అది గోలేంద్ర బాబు ఎందుకు వచ్చారంటే ముందు ఎంతో కొంత ఇవ్వండి మాకు, ఇస్తేనే, లేకపోతే మీ ఇష్టం, మీరు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటూ వాళ్ళ బెదిరింపులు చేసేది. అలా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేది, వెళ్ళేది, ఫుల్గా ఎంజాయ్ చేసేది. సో ఇట్లాంటి కేటుగాళ్ళు వస్తారు, జాగ్రత్త. సరే, ఈ కేటుగాడు మాత్రం అద్దంకిలో బాగా హల్చల్ చేస్తూ ఉన్నాడు. ఒకసారి పోలీసు వారు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇలాంటి వ్యక్తిని కొంచెం కనిపెట్టి జాగ్రత్తగా ఉండాల్సిందని ఇది ఈ వీడియో యొక్క సారాంశం అన్నమాట.